హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం నిన్న నైట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. సో 2050 పోస్టులతోని స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ డేటు అలాగే ఎగ్జామ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ఈ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు గడువు వచ్చేసి 28 నుంచి వచ్చే నెల 14 వరకు నవంబర్ 17న ఎంపిక పరీక్ష ఉంటుంది. వయోపరిమితి 2 ఏళ్ళు పెంపు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇందులో కనుక చూసినట్లయితే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు MHSRB బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య డైరెక్టర్ పరిధిలో 1576 పోస్టులు, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332, NMJ క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్లో 61, IPMలో ఒక స్టాఫ్ నర్స్ పోస్టుతో కలిపి మొత్తం 2050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు, మొత్తం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDFలో చూద్దాము. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ నెంబర్ 4/2024 డేటెడ్ 18/9/2024 అంటే నిన్న ఈ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, జనరల్ రిక్రూట్మెంట్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ ఆన్ బోర్డ్ వెబ్సైట్. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మనకి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అప్లై చేసుకునే వాళ్ళు ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ ఎనేబుల్డ్ 28/9/2024 సెప్టెంబర్ 28 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14న 5 గంటలకి, సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలి. 5 గంటలకి లాస్ట్. అప్లై చేసుకునేటప్పుడు మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా చేసి ఉంటే దానికి అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి అక్టోబర్ 16 నుండి 17 2 days అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్లో CBTలో ఉంటుంది. ఈ ఎగ్జామ్ 17/11/2024. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ ఏజ్, ఎంత సాలరీ ఉంటుంది, స్కేల్ ఆఫ్ పే ఎంత ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ పోస్ట్ కోడ్ 1లో నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్స్. డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1576 పోస్టులు. అలాగే పోస్ట్ కోడ్ 2లో నర్సింగ్ ఆఫీసర్. మొత్తం ఇవి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినవి, కాకపోతే డిపార్ట్మెంట్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. తెలంగాణ విద్యా విధాన పరిషత్లో 332, అలాగే ఆయుష్లో 61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ 80 పోస్టులు. మొత్తం కలిపి 2050 పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో వీటిలో సంబంధించి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే వీటికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి సాలరీ వచ్చేసి 36,750 నుంచి 1,06,990 వరకు ఉంటుంది.
అంటే 36,000 నుంచి సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అప్లై చేసుకోవడానికి ఏమేం సర్టిఫికేట్స్ కావాలో ఇందులో తెలుసుకుందాం. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అప్లికెంట్స్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్. మొత్తం 100 పాయింట్స్ ఉంటాయి. అందులో రిటన్ ఎగ్జామినేషన్లో మనకి 80 పాయింట్స్ రావాలి. మ్యాక్సిమం 20 పాయింట్స్ అనేది మనకి యాడ్ చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే మ్యాక్సిమం ఆఫ్ 20 పాయింట్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ సర్వీసెస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ బేసిస్. అంటే ఇంతకుముందు ఎందులో అయినా ఏదైనా కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ కానీ చేసిన వాళ్ళకి 20 పాయింట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఒకటి ఆధార్ కార్డు, నెక్స్ట్ ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే బీఎస్సీ కానీ జిఎన్ఎం కానీ కంప్లీట్ చేసినట్లు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వర్క్ చేస్తున్నట్లయితే వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ 1st to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ లేనట్లయితే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళకి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ది ఉండాలి. అలాగే లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏమన్నా స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. మీకు బెనిఫిట్ అవుతుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్లో యూజ్ అవుతుంది. అలా ఒక ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఉండాలి. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకునే నాటికి మీకు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇందులో చూసుకోండి. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ వచ్చేసి 18 years నుండి 46 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ 500 ఉంది. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 500 రూపీస్ ఓన్లీ. అప్లికేషన్ మస్ట్ పే 200 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 200 అనేది ఎగ్జామినేషన్ ఫీగా ఉంటుంది. అలాగే ఇక్కడ రిటెన్ ఎగ్జామినేషన్ అనేది 17/11/2024న కంప్యూటర్ బేస్లో ఉండడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 13 ఉన్నాయి. అందులో 1 హైదరాబాద్, 2 నల్గొండ, 3 కోదాడ, 4 ఖమ్మం, 5 కొత్తగూడెం, 6 సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా చదవండి. ఏ డిపార్ట్మెంట్లో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కనుక చూసినట్లయితే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జోన్ 1లో 187, జోన్ 2లో 75, జోన్ 3లో 173, జోన్ 4లో 214, జోన్ 5లో 154, జోన్ 6లో 661, జోన్ 7లో
112 మొత్తం 1576 ఉన్నాయి. అలా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన జోనల్ వైజ్ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 2050 పోస్టులు. మీరు ఏ జోన్లకు చెందిన వాళ్ళు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఇందులో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా ఈ వీడియోకి సంబంధించి అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ వెబ్సైట్లో చూడండి. ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.